వెల్కమ్ టు A9 టీవీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ రోజు జరిగిన ఎన్నికల లెక్కింపులో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయబావుట ఎగరవేస్తూ అత్యధిక స్థానాలు గెలుపొందడం సంతోషదాయకమని బీజేపీ మైనార్టీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫాతుల్లా బాషా అన్నారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలులోని మౌర్య హోటల్లో బీజేపీ మైనార్టీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫాతుల్లా బాషా ఆధ్వర్యంలో తేనేటి విందు నిర్వహించారు. ఈ తేనేటి విందులో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో మెజార్టీ రావడంతో సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో ఒంగోలు నగరంలోని ప్రముఖులు పాల్గొని కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ తమ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షేక్ ఖలీఫాతుల్లా బాషా మాట్లాడుతూ అటు దేశంలోని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇటు రాష్ట్రంలోని చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొంది ప్రజల మన్ననలు పొందడంతో ఆత్మగౌరవాన్ని ఏపీ ప్రజలు నిలబెట్టారని అన్నారు. ఏపీ ప్రజలు దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇటు రాష్ట్రంలోని చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు మరింత అభివృద్ధి, దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇటు చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పథంతో పాటు పురోగమనానికి నడుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు టి అనంతమ్మ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రావులపల్లి నాగేంద్ర యాదవ్, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా నాయకులు రమణయ్య, మౌర్య హోటల్ యాజమాన్యం సిబ్బందితో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో అన్యాయంగా ఏదైతే అభివృద్ధి కోరుకున్నారో ఈ రాష్ట్ర ప్రజలు కోరుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిగా ఓటు వేసి గెలిపించారో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ నేను పాదాభివందనాలు చేస్తూ ఈ రోజు ఆ సూచనగా మనం చేస్తూ ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటూ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి హోటల్ మౌర్య నుంచి నరసింహరావు గారి యొక్క మాదిరిగా ఈ రోజు ఆయన యొక్క ఉన్నా లేకపోయినా ఈ రోజు వారిని గుర్తు తెచ్చుకు స్మరించుకుంటూ వారి యొక్క సతీమణి బత్తిన వసుంధరావు గారు, వారి కోడలైనటువంటి బత్తిన కాశ్మీర్ గారు, అనంతమ్మ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఖలీఫారావు అన్నయ్య గారు, అదేవిధంగా బత్తి నరసింహరావు ప్రిశిష్యులైనటువంటి కొమ్ము శ్రీను వారి అబ్బాయి అయినటువంటి కొమ్ము కళ్యాణ్ మాలకొండ అందరూ కూడా ఈ రోజు అందరూ సంతోషంగా ఉంటూ అందరూ ఈ రోజు ఈ సంతోషంలో పాల్గొనడంలో నాకు చాలా గొప్ప మెజార్టీతో మరి భారతీయ జనతా పార్టీ, జనసేన, మరి తెలుగుదేశం కుటుంబంతో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి కావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని ప్రజలు వదిలేసి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకోవడం అనేది నిజంగా ప్రజలు చేసిన ఒక మంచి పని అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కుటుంబ విజయానికి మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజల్ని జై 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 భారత్, జై భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. చంద్రబాబు నాయుడు నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కేక్ బాబు గారు చెప్పండి.